ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను పాలక్ పనీర్ చేసి చూపించబోతున్నాను. అది కూడా డాబా స్టైల్లో. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు నార్మల్గా పాలకూర పప్పైనా పాలకూరతో ఏది చేసినా పెద్దగా తినరు కదండి. సో ఒక్కసారి ఈ పాలక్ పనీర్ చేసి పెట్టండి, వేలు కూడా నాకుకొని తింటారు, అంత నచ్చుతుంది. ఎందుకంటే మా పిల్లలు కూడా పాలకూర పప్పు అవేం తినరండి, ఈ పాలక్ పనీరే తింటారు. చాలా చాలా రుచిగా ఉంటుంది. సో వీడియోలోకి చూసేద్దామా ఎలా తయారు చేసుకోలేం, పదండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని బటర్ వేసుకోవాలి. పాలక్ పనీర్ చేసినప్పుడు కంపల్సరీ బటర్ యూజ్ చేసుకోండి, అప్పుడే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. బటర్ ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తే ఆయిల్ ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది ఇలా మెల్ట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. పెద్ద ముక్కలు కట్ చేసుకొని, నేను ఇక్కడ పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద సైజ్ టమాటోల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 4, జీడిపప్పు ఒక 10-12 వేసుకున్నానండి. జీడిపప్పు వల్ల గ్రేవీ అనేది మంచి టేస్ట్ అండ్ రిచ్ వస్తుందండి, క్రీమీగా వస్తుంది అనమాట. సపోజ్ మీ ఇంట్లో జీడిపప్పు లేదనుకోండి, పల్లీలైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. టమాటోస్ కొంచెం మెత్తబడాలి. ఒక 7 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి, టమాటోస్ మెత్తబడిపోయాయి కదా. ఇప్పుడు పాలకూర వేసుకోవాలి. పాలకూర మాత్రం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. పాలకూర కడగడానికి ఏం చేయాలంటే, మీరు ముందు పాలకూరని నీటిలో వేసేసుకోవాలి ఒక 20 నిమిషాల వరకు. అలా వేసుకున్నారనుకోండి, అందులో ఉన్న ఇసుక ఉంటుంది చూసారా, అది కిందకు వచ్చేస్తుంది. మీరు పైనుంచి ఇలా పాలకూర తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. అలా చేశారనుకోండి, పాలకూర శుభ్రంగా నీట్గా క్లీన్ అయిపోద్ది. అలా ఒక 2 సార్లు చేశారనుకోండి, మొత్తం నీట్గా అయిపోద్ది, టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఈ మధ్యన మన ఆకుకూరల్లో ఎక్కువగా ఇసుక అనేది ఉంటుందండి. అందుకే మీకు ఈ చిట్కా యూజ్ అవ్వచ్చు. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ ఆకు మెత్తబడిన వరకు మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలండి. అంటే పూర్తిగా మెత్తగా అయిపోవాలన్నమాట. చూడండి వీడియోలోని ఇలా అనమాట. అండ్ వాటర్ కూడా రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ అంతా డ్రై అయిన వరకు మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలి. ఆకు కూడా డార్క్ కలర్లో అయిపోతుంది అనమాట. చూడండి వీడియోలోని ఇలా అనమాట. ఇప్పుడు వాటర్ అంతా డ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లగైన తర్వాతే మీరు మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పేస్ట్ చేశాక ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై చేసిన తర్వాతే మనం పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా పాలకూరది, అదంతా వేసేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత మిక్సీలో ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోకండి, ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోండి, అంతే. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, తగినంత ఉప్పు, నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే గరం మసాలా ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఈ మసాలాలంతా పచ్చిదనం అంతా పోవాలన్నమాట. 2 నిమిషాల తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. సపోజ్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి, పాలపైన మేగడ ఉంటుంది చూసారా, ఆ మేగడ్ని బాగా కలుపుకొని వేసుకోవాలన్నమాట. నేను పాలపైన మేగడే వేసుకున్నానండి. లేదనుకోండి మీరు ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. నేను ఒక 1/2 కప్ అంత మేగడ తీసుకొని బాగా కలుపుకొని యాడ్ చేసుకున్నానండి. దీనివల్లే రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఈ క్రీమ్ అంతా ఈ గ్రేవీలో బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాతే మీరు షుగర్ వేసుకోవాలన్నమాట. షుగర్ అయినా తేనైనా వేసుకోవచ్చు. షుగర్ ఇక్కడ నేను 1 టీ స్పూన్ వేసుకున్నానండి. షుగర్ వేసుకున్నారనుకోండి, రెస్టారెంట్ స్టైల్లో మీరు పాలక్ పనీర్ తిన్నప్పుడు లైట్గా స్వీట్నెస్ వస్తుంది చూసారా, అందుకే అనమాట. ఇప్పుడు పనీర్ వేసుకోవాలి. పనీర్ నేను ఎప్పుడూని ఫ్రై చేయనండి. పనీర్ని క్యూబ్స్ కిందగా కట్ చేసుకొని వేడి నీటిలో వేసుకొని తర్వాత పనీర్ని గ్రేవీలో కలుపుకుంటానమాట. ఇలా మీరు చేశారనుకోండి, పనీర్ మీరు ఎప్పుడు తిన్నా కూడా మెత్తగా ఉంటాయి. సపోజ్ మీరు ఫ్రై చేశారనుకోండి, కొంచెం తర్వాత గట్టిగా అయిపోతాయి అన్నమాట పనీరు. ఇలా మీరు వేడి నీటిలో వేసుకొని పనీర్ని గ్రేవీలో కలుపుకుంటే మెత్తగా దూదిలా ఉంటాయండి పనీరు. లాస్ట్లోని బటర్ వేసుకోవాలి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు. బటర్ వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి. లాస్ట్లో వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఒక్క 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పనీర్ రెడీ. చాలా టేస్టీ, హెల్దీ కూడా. రెడీ అయిపోయిందండి డాబా స్టైల్లో పాలక్ పనీర్. చాలా హెల్దీ, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను మధ్యాహ్నం ఈ కర్రీ చేసేసుకున్నాను కాబట్టి దీంతో పాటు ఏం బాగుంటుంది, రైస్తో అయితే ఈ పాలక్ పనీర్ బాగుందండి. అందుకే నేను
ప్లెయిన్ బిర్యానీ చేసుకున్నాను. చూడండి, ఇది మీకు మళ్ళీ ఇంకొక వీడియోలోని రెసిపీ పోస్ట్ చేస్తాను అనుకోండి. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ చేసేసాను కదండి, నైట్ నేను చపాతీ చేసేసుకుంటాను. సో ఈ కర్రీ ఒక్కసారి చేసుకుంటే 2 times యూస్ చేసుకోవచ్చు అనమాట. మన టైం సేవ్ అయిపోద్ది. మనకి టైం ఉండట్లేదు కదండి, ఆఫీస్ చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి. సో అందుకే ఇది బెస్ట్ అనమాట. ఒక్కసారి వండిస్తే 2 పూటలు వచ్చేస్తుంది మనకి, టైం సేవ్. సో అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకో మీరు ఏం చేయాలి, ఒక లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.